ఈరోజు వీడియోలో మే 13న జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి టెస్ట్ ఓట్ అంటే ఏమిటి, ప్రాక్సీ ఓట్ అంటే ఏమిటి, అట్లాగే ఏఎస్టీ ఓటర్ లిస్ట్ అంటే ఏమిటి, ఏజ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఫిల్ చేయాలి, నెక్స్ట్ అట్లాగే అసలు ఏజ్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కంపానియన్తో ఓటు వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఫిల్ చేయాల్సినటువంటి డిక్లరేషన్ ఏంటి, విజిట్ షీట్ ఏదైతే ఉందో దాన్ని ఎలా నింపాలి అనే డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో ఒకసారి చూద్దాం. ముందుగా టెస్ట్ ఓట్ అంటే ఏంటో చూద్దాం. ముందుగా టెస్ట్ ఓట్ అంటే ఏంటో చూద్దాం. టెస్ట్ ఓట్కి సంబంధించి మనకు ఉన్నటువంటి రూల్ వచ్చేసరికి 49 MA. 49 MA ఏదైతే ఉందో అది టెస్ట్ ఓట్కి సంబంధించింది. అసలు టెస్ట్ ఓట్ అంటే ఏమిటి అంటే, ఒక ఓటరు ఓటింగ్ కంపార్ట్మెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత తాను ఓటు వేయడానికి వచ్చి తాను వేసినటువంటి ఓటు ఏదైతే ఉందో అది వీవీప్యాట్లో వేరొక గుర్తుకు పడుతుంది అని చెప్పి ఫిర్యాదు చేయడాన్ని మనం టెస్ట్ ఓట్ అని చెప్పేసి అంటాం. అంటే తాను ఒక సింబల్కి ఓటేస్తే అది వేరొక సింబల్కి పడుతుంది, అలా పడటం నేను వీవీప్యాట్లో చూశాను అని చెప్పేసి ఓటర్ కనుక ఫిర్యాదు చేస్తే దాన్ని మనం టెస్ట్ ఓట్ అని చెప్పేసి అంటాం. సో అలా టెస్ట్ ఓటు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫిర్యాదు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ముందుగానే ఆ ఓటర్ ఎవరైతే ఇట్లా మనకి ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ముందుగానే మనం ఒక హెచ్చరిక చెప్పాలి. ఏంటి అంటే, ఆల్రెడీ మేము మార్నింగ్ మాక్ పోల్ చేయడం జరిగింది ఏజెంట్స్ అందరి యొక్క సమక్షంలో, అప్పుడు అంతా కూడా సవ్యంగానే సాగింది, ఇప్పటి వరకు కూడా ఎవరు ఇలా మీలాగా చెప్పలేదు, కాబట్టి ఇది మీరు ఏదైతే ఇప్పుడు చెప్తున్నారో మీరు చెప్పినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో అది కనుక తప్పని తేలితే మీకు శిక్ష పడుతుంది అని చెప్పేసి మనం చెప్పాలి. ఆల్రెడీ ఇతను ఓటు వేయడానికి వచ్చినప్పుడు 17Aలో అతను డీటెయిల్స్ తీసుకొని అతని యొక్క క్రమసంఖ్య నెక్స్ట్ అతని యొక్క సిగ్నేచర్ తీసుకొని మనం సైన్ చేస్తాం, వారి చేత సైన్ చేయిస్తాం. అయితే మళ్ళీ ఇప్పుడు అతని యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరుని రీఎంట్రీ చేయాలి. మళ్ళీ అతని పేరు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ ఇంకొకసారి రాసి మామూలు ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి, మామూలు ప్రొసీజర్ అంటే సేమ్ మళ్ళీ అతని యొక్క క్రమసంఖ్య ఏదైతే ఉందో క్రమసంఖ్య వేస్తాము. నెక్స్ట్ అట్లాగే క్రమసంఖ్య వేసిన తర్వాత అతన్ని ఓటు వేయడానికి మళ్ళీ అనుమతి ఇవ్వాలన్నమాట. అతను ఓటు వేసిన తర్వాత తాను చేసినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో అది కనుక కరెక్ట్ అయితే, ఏదైతే సింబల్కి ఓటేస్తే ఆ సింబల్కి కాకుండా వేరే సింబల్కి ఓటు పడుతుంది అని చెప్పేసి కనుక అది కనుక తాను చేసిన ఫిర్యాదు కనుక కరెక్ట్ అయితే ఇమీడియట్గా ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ ఆపేసి వెంటనే మనం సెక్టర్ ఆఫీసర్ గారికి ఈ విషయం ఏదైతే ఉందో దాన్ని ఇంటిమేట్ చేయాలి. ఎందుకంటే వీవీప్యాట్ ఏదైతే ఉందో దానిలో లోపం ఉండొచ్చు. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వెంటనే మన సెక్టర్ ఆఫీసర్ గారికి తెలియజేస్తే ఆయన దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఆ వచ్చినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను కావాలని చెప్పేసి ఓటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి అంతరాయం కలిగించడానికి అతను కనుక అలా చేస్తే దానికి అది తప్పని తేలితే వెంటనే అక్కడే ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ యొక్క ఓటర్ని మనం అప్పచెప్పాలి. దీనికి సంబంధించి టెస్ట్ ఓట్కి సంబంధించినటువంటి ఫామ్ వచ్చేసరికి 17C ఏదైతే ఉందో ఆ ఫామ్లో దీన్ని మనం నమోదు చేయాలి. నెక్స్ట్ ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి ఈ ఎడమ చేయి చూపుడు వేలికి ఇండివిజువల్ లింక్ ఏదైతే ఉందో దాన్ని వేస్తాము. సో ఇలాంటి ఓటు ఏదైతే ఉందో దాన్ని మనం టెస్ట్ ఓట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి ఏఎస్డి ఓటర్ లిస్ట్ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. ఏఎస్డి ఓటర్ లిస్టు దాని యొక్క వివరణ అంటే, దేన్ని మనం ఏఎస్డి ఓటర్ లిస్ట్ అని చెప్పేసి అంటామంటే, ఆబ్సెంటు, షిఫ్టెడ్, డెత్ లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆబ్సెంటు, షిఫ్టెడ్, డెత్ ఏదైతే ఉందో ఆ లిస్ట్లో కనుక ఆ ఓటర్ కనుక ఉండుంటే, ఏఎస్డి లిస్ట్ ఓటర్స్ అంటే మనకి సపరేట్గా ఇస్తారనమాట. ఆ వ్యక్తి లేరు అని చెప్పేసి, లేకపోతే వేరే ప్రాంతానికి షిఫ్ట్ అయ్యారని చెప్పేసి, లేదా చనిపోయారు అని చెప్పేసి, అయినా సరే అలాంటి లిస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఏఎస్డి ఓటర్ లిస్ట్ మనకి సపరేట్గా ఇస్తారు మెటీరియల్తో పాటు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ లిస్ట్లో ఉన్న వ్యక్తి కనుక ఓటు వేయడానికి వస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే, అతను తీసుకొచ్చినటువంటి ఎపిక్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని చెక్ చేసి, అక్కడ ఆల్రెడీ మన పిఎస్లో ఉన్నటువంటి బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించి విచారణ జరిపించి, అప్పుడు పిఓ గారు అతను బిఎల్ఓ గారు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా కనుక ఆయన సాటిస్ఫై అయ్యి సంతృప్తి కనుక చెందితే ఏఎస్డి లిస్ట్లో ఉన్నప్పటికీ కూడా ఓటర్కి ఓటు వేయడానికి అవకాశం ఇవ్వచ్చు. అయితే దీనికి సంబంధించిన ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసరికి 17Aలో ఏఎస్డి లిస్ట్లో ఉండి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన చేత సంతకము మరి వేలిముద్ర తీసుకోవాలి. నెక్స్ట్ అనెక్సర్ 14 ఏదైతే ఉందో దాన్ని నింపాలి.
వీళ్ళకి సపరేట్గా అనెక్సర్ 14 ఉంటుంది, దాన్ని మనం నింపాలి. ఎడమ చేయి చూపుడు వేలికి ఇంక్ మార్క్స్ వేస్తాము. రిమార్క్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఏఎస్డి లిస్ట్లో ఉన్నటువంటి ఓటు వేయడానికి వచ్చినప్పుడు మైక్రో అబ్జర్వర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క వీడియో ఏదైతే ఉందో వాళ్ళు చేసేటువంటి వీడియోగ్రఫీ సమక్షంలో వారి చేత ఓటు వేయించే ప్రాసెస్ ఏదైతే ఉందో అది నమోదు చేయించాలి. ఇది ఏఎస్డి లిస్ట్లో ఉన్నటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు వేయడానికి వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాసెస్. నెక్స్ట్ మనం వచ్చేసరికి ప్రాక్సీ ఓట్ అని దేని అంటారు. ప్రాక్సీ ఓటర్ వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి ప్రాసెస్ ఒకసారి చూస్తే, సరిహద్దుల్లోనూ అట్లాగే రహస్య గూఢాచార సంస్థలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పనిచేయవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఓటుని అనుమతిస్తూ అంటే వారి తరపున ఓటు వేయడానికి వేరే వ్యక్తిని అనుమతి పొందిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ప్రాక్సీ ఓటర్ అని చెప్పేసి అంటాం. అంటే ఇలాంటి వాళ్ళు ఓటు వేయడానికి రావడానికి అవకాశం కుదరదు కాబట్టి ఇలాంటి సంస్థలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఓటుని వేయడానికి వారు అనుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిని మనం ప్రాక్సీ ఓటర్ అని చెప్పేసి అంటాం. సో వారి యొక్క అనుమతితో ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి ఓటు ఇవ్వాలి. అంటే ఇలాంటి సంస్థలో పనిచేస్తూ వాళ్ళు ఓటు వేయడానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క ఓటు వేయడానికి ఇంకొకరిని వారి యొక్క అనుమతిని తెలియజేస్తూ పంపిస్తారనమాట. అలా పంపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం ప్రాక్సీ ఓటర్ అని చెప్పేసి అంటాము. అలా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర డాక్యుమెంట్స్ని పరిశీలించి ప్రాక్సీ ఓటర్ ఏదైతే ఉందో వాళ్ళని ఓటు వేయడానికి మనం అనుమతించాలి. అట్లాగే 17A ఏదైతే ఉందో ఆ రిజిస్టర్లో సిఎస్సి లిస్టులోని నెంబర్ రాయాలి. నెంబర్ పక్కన మనకి పీవీ అని రాయాలి. పీవీ అంటే ప్రాక్సీ ఓటర్ అని చెప్పేసి, అంటే రిమార్క్స్ కాలంలో పీవీ ప్రాక్సీ ఓటర్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఎడమ చేయి మధ్య వేలికి ఇంక్ మార్క్ పెట్టాలి. మామూలుగా అయితే ఓటు వేసిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ యొక్క 4 ఫింగర్ చూపుడు వేలికి మనం ఇంక్ మార్క్ ఏదైతే ఉందో ఇండెలిబుల్ ఇంక్ మార్క్ పెడతాము. కానీ వచ్చింది ప్రాక్సీ ఓటర్ కాబట్టి వారి యొక్క ఎడమ చెయ్యి మధ్య వేలు ఏదైతే ఉందో ఆ మధ్య వేలికి ఇంక్ మార్క్ ఏదైతే ఉందో ఆ ఇంక్ మార్క్ పెట్టాలి. ఈ విధంగా ప్రాక్సీ ఓటర్ వచ్చినప్పుడు మనం ఈ విధానాన్ని అనుసరించాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిక్లరేషన్ బై కంపానియన్ ఆఫ్ బ్లైండ్ ఆర్ ఇన్ఫర్మ్ ఓటర్స్. సో బ్లైండ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అట్లాగే దివ్యాంగులు ఓటింగ్ కంపార్ట్మెంట్ దాకా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపానియన్ సహాయంతో ఓటు వేసే అవకాశం కల్పించబడుతుంది. అలాంటి డిక్లరేషన్ ఫామ్ని మనం ఎలా ఫిల్ చేయించాలని చూస్తే ఫస్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏదో మెన్షన్ చేస్తాము. నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ మన యొక్క పిఎస్ నెంబరు అట్లాగే నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ మెన్షన్ చేస్తాము. ఇక్కడ కంపానియన్గా వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క పేరు, నెక్స్ట్ వారి యొక్క తండ్రి గారి పేరు, ఏజ్ మెన్షన్ చేస్తాము. వాళ్ళ యొక్క రెసిడెంటల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ రాసి హియర్ బై డిక్లేర్ దట్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఏలో ఐ హ్యావ్ నాట్ యాక్టెడ్ యాజ్ కంపానియన్ ఆఫ్ ఎనీ అదర్ ఎలక్టెడ్ అట్ ఎనీ పోలింగ్ స్టేషన్ టుడే. ఆ రోజు మే 13న జరుగుతున్నటువంటి ఈ పోలింగ్లో నేను ఇంకా ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి కాకుండా ఏ ఒక్కరికి కూడా నేను కంపానియన్గా యాక్ట్ చేయలేదు అని చెప్పేసి తెలియజేస్తూ, అట్లాగే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ ఓటింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నమోదైనటువంటి ఓటు ఏదైతే ఉందో ఎవరి తరపున అయితే తాను ఓటు వేయడానికి వస్తున్నాడో ఐ విల్ కీప్ సీక్రెట్ ద ఓట్ రికార్డెడ్ బై మీ. ఎందుకంటే ఓటింగ్ కంపార్ట్మెంట్ వరకు ఇతను కూడా వెళ్తాడు కాబట్టి అతను ఎవరికైతే ఓటు వేస్తున్నాడో ఇతను చూస్తాడు. సో బయటకు వచ్చి ఈ విషయాన్ని నేను ఎవరికి చెప్పనని చెప్పేసి డిక్లేర్ చేస్తూ ఆ సిగ్నేచర్ ఆఫ్ కంపానియన్ అతను సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా సిగ్నేచర్ రాసి ఈ యొక్క బ్లైండ్ ఇన్ఫార్మ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారి తరపున కంపానియన్గా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డిక్లరేషన్ని పిఓ గారు తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ తర్వాత వచ్చేసరికి ఫార్మ్ ఆఫ్ డిక్లరేషన్ బై ఎలక్టెడ్ అబౌట్ ఏఎస్సి. కొంతమంది ఓటు వేయడానికి ఏపీఓ గారి దగ్గరికి వచ్చిన తర్వాత సో అతని దగ్గర ఆల్రెడీ ఎపిక్ కార్డు ఉంది, లేకపోతే అతను నేను జెన్యూన్ ఓటర్ నేను చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అతను చూడటానికి చిన్నపిల్లవాళ్ళలాగా ఉన్నాడు, అతని వయసు ఏదైతే ఉందో 18 ఇయర్స్ రాలేదు, ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం 18 ఇయర్స్ లేని ఓటు వేయడానికి అనర్హుడు అని చెప్పేసి వాళ్ళు ఆ వచ్చినటువంటి ఓటర్ యొక్క ఏజ్ గురించి అబ్జెక్షన్ పెట్టినప్పుడు అతని దగ్గర నుంచి తీసుకున్నటువంటి డిక్లరేషనే మనం డిక్లరేషన్ బై ఎలక్టర్ అబౌట్ ఏజ్. ఇందులో మనకి ఇది ఇంతకుముందు ఇచ్చిన దాని యొక్క డేట్ ఉంది, మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి కట్ ఆఫ్ డేట్ ఏదైతే ఉందో ఆ డేట్ ప్రకారం నాకు 18 సంవత్సరాలు నిండాయి అని చెప్పేసి, అట్లాగే ఓటర్ లిస్ట్లో నా పేరు ఉందని చెప్పేసి తెలియజేస్తూ
ఎన్నికల రిప్రజెంటేషన్ యాక్ట్ ఏదైతుందో 1950 యొక్క యాక్ట్ ఏదైతుందో సెక్షన్ 31 ప్రకారం నేను లోబడి ఉన్నాను. ఒకవేళ నేను ఏదైతే దీనికి సంబంధించి తప్పుడు నివేదిక కనుక ఏమన్నా ఫాల్స్ డిక్లరేషన్ కనుక ఇస్తే అందుకు సంబంధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో దానికి అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి దాన్ని డిక్లరేషన్ చేస్తూ దాని యొక్క సిగ్నేచర్ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సిగ్నేచర్ లేదా సైన్ చేయలేని వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను థంబ్ ఇంప్రెషన్ చేయాల్సి ఉంటుంది. అంటే నా యొక్క ఏజ్ 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి, నేను ఓటు వేయడానికి అర్హుణ్ణే. ఒకవేళ నేను ఇచ్చేటువంటి ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో అది తప్పని తెలిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం అందుకు సంబంధించినటువంటి శిక్ష ఏదైతే ఉందో దాన్ని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి ఆ వచ్చిన ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను రాసేదాన్ని మనం ఏజ్ డిక్లరేషన్ ఫామ్ అని చెప్పేసి అంటాము. దీన్ని తీసుకొని పీఓ గారు నెక్స్ట్ అందుకు సంబంధించి వాళ్ళ యొక్క ఫాదరు కానీ మదర్ కానీ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సిగ్నేచరు, నెక్స్ట్ ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో మార్కుడ్ కాపీలో ఎలక్ట్రోల్లో అతను ఉన్నటువంటి పార్టీ నెంబరు, నెక్స్ట్ సేమ్ మార్కుడ్ కాపీలో ఆ వ్యక్తి యొక్క సీరియల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ సీరియల్ నెంబర్ నమోదు చేస్తాము. నెక్స్ట్ డేట్ నమోదు చేసి పీఓ గారి వారి యొక్క సిగ్నేచర్ చేసి నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ పిఎస్ నెంబరు, నెక్స్ట్ పోలింగ్ స్టేషన్ యొక్క నేము రాసి కింద డేట్ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏజ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ ఏజ్ డిక్లరేషన్ ఫామ్ తీసుకొని వాళ్ళని ఓటు వేయడానికి అనుమతించాలి. అట్లాగే దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఇంకొక ఫామ్ కూడా ఉంది. వచ్చేసరికి పార్ట్ 1లో లిస్ట్ ఆఫ్ ఓటర్స్ ఫ్రమ్ హూమ్ డిక్లరేషన్స్ యాజ్ టు దేర్ ఏజ్ హ్యావ్ బీన్ ఆబ్టైన్డ్. డిక్లరేషన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డేటా అంతా ఒకటి రాయాల్సి ఉంటుంది. ఇక్కడేమో నేమ్ ఆఫ్ ద ఓటర్ రాయాలి, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఎలక్టర్ రోల్లో ఉన్నటువంటి కన్సర్న్డ్ ఓటర్ యొక్క పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్ మెన్షన్ చేస్తాము. ఎలక్టర్ రోల్లో ఆ వచ్చిన ఓటర్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఏజ్ నమోదైనటువంటి ఏజ్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. ఏజ్ యాజ్ అసెస్డ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్. బాగా కేర్ఫుల్ అబ్జర్వేషన్ తర్వాత వచ్చిన ఓటర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఇంత వయసు ఉందని చెప్పేసి పీఓ గారు ఆయన అబ్జర్వేషన్లో తాను రాసినటువంటి ఏజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అది పార్ట్ 1. పార్ట్ 2కి వచ్చేసరికి కొంతమంది వాళ్ళ యొక్క ఏజ్కి సంబంధించినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి నిరాకరిస్తారు. అలా ఇచ్చిన వాళ్ళు ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ ఎలక్టర్స్ who have refused to make declarations as to their age. సో ఫస్ట్ సీరియల్ నెంబరు, డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తి యొక్క పేరు, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, ఎలక్టర్ రోల్లో ఉన్నటువంటి ఏజ్, నెక్స్ట్ దాన్ని చూసి ఇతను నిజంగానే ఏజ్ పీఓ గారు తను అసైన్ చేసినటువంటి ఏజ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి పీఓ గారి సైను డేట్ వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఏజ్ డిక్లరేషన్కి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చిన వారికి సంబంధించిన డేటాను, ఇవ్వడానికి నిరాకరించిన వారి డేటా ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇలా నమోదు చేయాలి. తర్వాత విజిట్ షీట్ ఒకసారి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. డే ఆఫ్ పోల్ ఏదైతే ఉందో ఆ డే ఆఫ్ పోల్ మనం ఇక్కడ నమోదు చేస్తాము. నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ అసెంబ్లీ యొక్క నేము, నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని నమోదు చేస్తాము. నేమ్ అండ్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ నెంబర్, పిఎస్ నెంబరు, పిఎస్ యొక్క నేము, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ మనకి ఇచ్చినటువంటి పిఎస్లో మొత్తం అలాట్ చేసినటువంటి ఓటర్స్ యొక్క టోటల్ నెంబర్ అక్కడ వేస్తాము. తర్వాత వచ్చేసరికి పోల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పోల్ అయ్యేంత వరకు కూడా మన పిఎస్ని విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ని రాసేది మన విజిట్ షీట్. దీనిలో సీరియల్ నెంబరు, నేమ్ అండ్ డిజిగ్నేషన్ ఆఫ్ ద ఆఫీసర్ విజిట్ చేయడానికి వచ్చినటువంటి వారి యొక్క డిజిగ్నేషన్ ఏదైతే ఉందో, అబ్జర్వర్ వచ్చారా, డిఈఓ వచ్చారా, ఆర్ఓ వచ్చారా, ఈఆర్ఓనా, సెక్టర్ మెజిస్ట్రేటా, జోనల్ మెజిస్ట్రేటా, పెట్రోలింగ్ మెజిస్ట్రేటా ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వర్ వస్తే అబ్జర్వర్ అని, డిఈఓ వస్తే డిఈఓ అని. టైమ్ ఆఫ్ విజిట్ వాళ్ళు పోల్ జరుగుతున్నటువంటి ఏ సమయంలో పిఎస్ని విజిట్ చేయడం జరిగింది. మార్నింగ్ 11కి వస్తే 11 AM అట్లా టైం మెన్షన్ చేస్తాము. బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ పోలింగ్ ప్రాసెస్ వచ్చిన తర్వాత వాళ్ళు అంతా పరిశీలించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి అంటే పోలింగ్ ఎలా జరుగుతుంది, అంతా పీస్ఫుల్గా జరుగుతుందా, ఇన్సిడెంట్స్ ఏమైనా మెన్షన్ చేశారా అవి ఇక్కడ రాస్తాము. పీస్ఫుల్ అయితే పీస్ఫుల్ అని చెప్పేసి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ విజిట్. వాళ్ళు వచ్చిన సమయానికి మన పిఎస్లో నమోదైనటువంటి ఓట్లు ఎన్ని నమోదయ్యాయి. 11కి వస్తే అప్పుడు నమోదైన ఓట్లు 200 అయితే 200, 230 అట్లా ఆ ఫిగర్ని ఇక్కడ వేయాల్సి ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ పోల్డ్ టిల్ ద టైమ్ ఆఫ్ విజిట్ వాళ్ళు వచ్చినప్పుడు అప్పటి వరకు నమోదైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మనకి మొత్తం 1000 ఓట్స్ అయితే ఒక 200 నమోదయ్యాయి అంటే అప్పుడు మనకి పర్సంటేజ్ 20%. ఆ పర్సంటేజ్ని ఇక్కడ వేస్తాము. నెక్స్ట్ రిమార్క్స్. సో వాళ్ళు ఏమన్నా రిమార్క్స్ కనుక చెప్తే లేకపోతే వాళ్ళు మెన్షన్ చేసినవి ఏమైనా ఉంటే ఆ రిమార్క్స్ కాలంలో రాస్తాము. చివరి వచ్చేసరికి సిగ్నేచర్. కన్సర్న్ వచ్చినటువంటి అథారిటీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క సిగ్నేచర్ని ఈ కాలంలో మనం సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా విజిట్ షీట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫిల్ చేయాలి.
సో ఇది ఈ వీడియోలో మనం టెస్ట్ ఓటు, ప్రాక్సీ ఓటు, నెక్స్ట్ అట్లాగే ఏఎస్డి, నెక్స్ట్ అట్లాగే కంపెనీ